రైట్. ఇక్కడ ఇంకో కీ థింగ్ చెప్పాలి. ఏంటో తెలుసా? దేవుడు తప్పక శోధిస్తాడు. హలో. ఎందుకంటే మిమ్మల్ని శోధించినప్పుడు మాత్రమే దేవుడు మీలో రూపింపబడగలుగుతాడు. అందుకే యేసుక్రీస్తు అంది, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించమని. తప్పక దేవుడు నిన్ను మార్చాలంటే శోధన గ్యారెంటీ, నిన్ను ఎదిగించాలంటే శోధన గ్యారెంటీ. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యోబు చేతిలో లేదు శోధన తెచ్చుకోనా వద్దా, నువ్వు తప్పు చేసావా రైట్ చేసావా. నా దేవుడు డిసైడ్ చేశాడు నువ్వు శోధింపబడాలా వద్దా. అర్థమవుతుందా? అబ్రహాముకి దేవుడు డిసైడ్ చేశాడు, ఎవరికైనా. ఆదాముకి దేవుడే అనుమతించాడు. హలో. సో నువ్వు ఏదైనా సంఘర్షణలో వెళ్తున్నావు అంటే ఎస్ ఆర్ నో నువ్వు వెళ్తున్నావు అంటే అలౌడ్. నువ్వు ఆల్రెడీ టైం టేబుల్లో ఉన్నావు దేవుడికి క్యాలెండర్లో. తమరు ఆన్ ది వే. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావా అని అందరు చూస్తుంది. మికాయలు డైసే ఏమైద్దో చూద్దాం, నేను చెప్పలా వీడు పోతాడని. అది పైన వాళ్ళకి మంది గేమ్. మీకు అర్థమవుతుందా? సో ఆయన లేకుండా మాత్రం అవ్వదు. కాబట్టే మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించమనింది. అర్థమవుతుందా? దావీదున్నాడు, జనసంఖ్య చాలా చాలా నార్మల్గా కనపడింది. ఎంతమంది ప్రజలు లెక్కేయండి అన్నట్టుగా కనపడింది. కానీ దేవుడు వచ్చి 80,000 మంది చంపేశాడు తప్పు చేసేవని. సింపుల్. మరి దేవుడు ఏం చూస్తా ఉన్నాడా? కావాలనే ఆ శోధనలోకి అనుమతించాడు. 24లో ఏమంటాడంటే 2 సమూయేల్లో, యెహోవా కోపం పడి లెక్కే అని చెప్పాడు అంటాడు మళ్ళీ. అంతా దేవుడే అలౌ చేశాడు డెవిల్ని. మీకు అర్థమవుతుందా? మీరు ఎందుకని సంఘర్షణ ఫేస్ చేస్తున్నారంటే తప్పించుకోవటానికి వీలు లేకుండా దేవుడే చేశాడు. నువ్వు దేవుడు ఆప్షనే చెయ్యాలా. మిస్సా చచ్చేవే. నీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. నేను ఇలా థింక్ చేసి ఇలా చేస్తే అలా చేస్తే అలా అవుద్దని ఆయన ముందే తెలుసు. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు అంత బెస్ట్ ప్రార్థన చెప్పాడు. మమ్మల్ని ప్రభువా నేను బతకాలంటే శోధన నువ్వే ముగించాలి, నేనైతే తప్పించుకోను. రైట్. బెస్ట్ క్లాస్. ఇప్పుడు చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని